నమస్తే, మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 63 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానంలో ఎలాంటి అభివృద్ధి రాలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేక అలసిపోతున్నారు. సమాజంలో 80% ఉన్న మెజార్టీ ప్రజలను చైతన్యపరుస్తూ నా కన్నీరు నీ కన్నీరు, నల్ల సూర్యుడు, అంబేద్కర్ సుప్రభాతం వంటి గీతాలతో ఆలపిస్తున్న ప్రముఖ విప్లవ దళిత ఉద్యమ గాయని అంబేద్కర్ సుప్రభాతం ఫేమ్ చంద్రశ్రీ గారు మన స్టూడియోలో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో ఆవిడ పాటల్లోనూ మాటల్లోనూ తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రశ్రీ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు మా టీవీ9 తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రాం పిలవాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ అది వీలు పడలేదు. సరే, ఈ రోజుకి మీరు రావడం జరిగింది. మీరు చెప్పండి, అసలు మీరు అంటే డిఫరెంట్ ఒక లలిత గీతాలు అంటే ఆ మ్యూజిక్ నుంచి తర్వాత విప్లవ గీతాల వైపు వెళ్ళి తర్వాత విప్లవ గీతాల నుంచి మళ్ళీ దళిత ఉద్యమంలోకి అడుగు వేసి అక్కడ అంటే మీరు ఏ రంగంలో అంటే శాస్త్రీయ ఈ లలిత గీతంలో కానీ విప్లవ గీతాల్లో కానీ దళిత ఉద్యమ గీతాల్లో కానీ మీది ఒక బ్రాండ్ నేమ్, ఒక బ్రాండ్ ఉంది. ఒక చంద్రశ్రీ గారు అంటే ఒక ఈజీగా ఐడెంటిఫై చేయగలిగారు. అంటే ఈ స్థాయికి వచ్చారు మీరు. మీరు చెప్పండి, అసలు మీరు చిన్నప్పటి నుంచే మీరు ఈ పాటలు పాడాలనే కోరిక లేకపోతే ఎట్లా వచ్చింది మీకు? అసలు మొట్టమొదటిగా మాది చీరాలండి, ప్రకాశం జిల్లా. మా కుటుంబం అంతా కూడా కళాకారులే. అయితే నేను మామూలుగా లలిత సంగీతం, సినిమా పాటలు అవి పాడుకుంటూ ఉండేదాన్ని. హై స్కూల్లో గణతంత్ర వేడుకలకు కూడా నేనే పాడేదాన్ని. ప్రతి సెలబ్రేషన్కి నేను పాడుతూ ఉండేదాన్ని అనమాట. ఆ పాటలు పాడుకుంటా ఉండే క్రమంలో నన్ను జననాట్య మండలి పలకరించింది. ఫస్ట్ అప్పుడు ఎలాంటి పాటలు పాడేదాన్ని అంటే మర్చిపో కొంచెం చెప్తాను. ఇంకినై పాడాలా ఏ జన్మకైనా, ఎంకినై పాడాలా ఏ జన్మకైనా, ఎంకినై పాడాలా ఏ జన్మకైనా, అయినోళ్ళు కానోళ్ళు ఎందరేమన్నా ఎంకినై పాడాలా. అలాగే లాగరా హైలేసు, లాగరా హైలేసు, లాగరా హైలేసు, లాగరా హైలేసు, లాగరా హైలేసు, నడినెత్తిన సూర్యుడు నకనకలాడిస్తాడు, కంకర రాస్తాలో సగం ఇంకా మిగిలిన్నదిరా, లాగరా హైలేసు, లాగరా హైలేసు. అంటే ఇలాంటి లలిత గేయాలు నేను పాడతాను కాబట్టి నా చేత మా టీచర్స్, లెక్చరర్స్ పాడిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా నేను ఒక పాట పాడాను. అప్పుడు ఏం పాట అంటే, స్వాతంత్ర్యం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, గాంచబోయి నేటి దుస్థితి, ఎదురించబోయి ఈ పరిస్థితి, గాంచబోయి నేటి దుస్థితి. ఈ పాట అప్పటికి పాడున్నాను. ఆ తర్వాత మన జననాట్య మండలి మిత్రులు ఆ వేదిక మీద ఏంటంటే, అప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను, మాకు అవకాశం ఇవ్వండి మేము పాడతాం అని చెప్పేసి వాళ్ళు సిక్కులు యుద్ధం కథ ఒకటి చెప్పారు, పాటలు పాడారు. ఆ పాటలు నన్ను చాలా ఆకర్షించినాయి. నేను పాడే పాటలకి ఆ పాటలకి భిన్నంగా ఉంది. ఆ పాటల్లో నాకు జీవితం కనిపించింది. మచ్చుగా ఏంటంటే, కొంగు నడుముకు జుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, కొంగు నడుముకు జుట్టవే చెల్లెమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపలేడ్చిన పాలియనియాడు, నడుములెత్తకుండా నాట్లేయమంటాడు, ఉరిమురిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దు
పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పవే చెల్లెమ్మ పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పవే చెల్లెమ్మ. అలాగే అమ్మాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఇల్లు విడిచితివి పల్లె దాటితివి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరినవు చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ బావిలో పడితే బాధలు తీరవు చెల్లెమ్మ నా చెల్లెమ్మ. అలాగే మరి ముఖ్యంగా అప్పట్లో నాకు ఈ పాట బాగా ఇష్టంగా ఉండేది. వాళ్ళు పాడుతూ ఉంటే అన్నలు, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా అంగట్లోన అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టొచ్చే నాయన సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టొచ్చే నాయన. ఇవన్నీ కూడా నేను చాలా బాగా ఆలోచించాను. అంటే మిమ్మల్ని ఈ పాటలు బాగా ఆలోచింపజేసే కదిలించాయని అనుకోవచ్చండి. అవునండి. అంటే మీరు లలిత గీతాలు పాడుతున్న వాళ్ళు అవునండి ఒకటేసారి మళ్ళీ విప్లవ గీతాల వైపు ఆకర్షితులై ఆ పాటల్లో అంటే ఆ పాటల్లోనే జీవితం ఉంది, ఆ పాటలు మన జీవితానికి దర్పణం అనే ఒక భావన మీలో రావడం వల్లే మీరు పాటలు పాడారు. తర్వాత వాళ్ళని పలకరించి నాకు ఈ పాటలు నేర్పుతారా అని అడిగినప్పుడు మీరు చాలా బాగా పాడారు, మేము విన్నాము, అసలు మీలాంటి గొంతులు మా ప్రజల కోసం ఉపయోగపడాలి, ఏది తిని తీరక తోచక కూర్చొని వినే సంగీతాలు లలిత గేయాలు అవి కాదు నేడు సమాజానికి కావాల్సింది. జీవితాన్ని మార్చుకునే విధానము, భూమి విముక్తి పోరాటాల్లో పాడే పాటలు చాలా ప్రజల్ని మేల్కొల్పుతాయి, ఈ పాటలు మీ గొంతులో ఇంకా బాగుంటాయి మీరు పాడితే అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి వాళ్ళు, నేను 9వ తరగతి చదువుతున్న దగ్గర నుంచి వాళ్ళు నాకు టచ్లో ఉన్నారు. దాదాపుగా 93 వరకు కూడా జననాట్య మండలిలో నేను ఎన్నో పాటలు పాడానన్నమాట. అంటే మీకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది అంటే స్టార్టింగ్లో మీరు విప్లవ పాటలు పాడే స్టార్టింగ్ జననాట్య మండలి ద్వారా పాటలు ప్రదర్శనలు చేస్తున్న రోజుల్లో మీకు బాగా మంచి పేరు తీసుకొచ్చింది. అంటే చంద్రశ్రీ ఈ పాట పాడితే ఖచ్చితంగా ఈ పాట పాడుతుంది, దీనికోసం రావాలి అనే ఒక పాట, అంటే చాలా పాటలు ఉన్నాయని తెలుసు నాకు. అయితే నీ కన్నీరు నా కన్నీరు అనే పాట మీకు చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. అలాగే ఆ పాటను మీరు చాలా ఎమోషన్గా చాలా బాగా పాడతారని విన్నాను. మా TV1 ప్రేక్షకుల కోసం మీరు ఆ పాట పాడాలి. ఈ పాట విశేషం ఏంటంటేనండి, కారంచేడు నరమేధం జరిగిన తర్వాత చెలో చీరాలి అని ఒక పిలుపునిచ్చారు. చెలో చీరాల పిలుపునిచ్చినప్పుడు అన్ని వామపక్ష పార్టీలతో సహా అన్ని సంఘాలు కలిపి ఈ సభని కొన్ని లక్షల మందితో చేశారనమాట. ఆ సభలో నేను ఈ పాట పాడటం, ఆ లక్షల మంది మధ్య నాకు మంచి అభిమానులు రావడము, ఈ పాటకి ఎంకరేజ్మెంట్ రావడం అనేది నేను, అలాగే జననాట్య మండలి మొట్టమొదటిలో రూపొందించిన క్యాసెట్లో కూడా నేను ఈ పాట నేనే పాడానన్నమాట. ఈ పాట నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా. బంగ్లాలూడ్సి బ్యాసన్లు తోమి కలిగినోళ్ళ కాళ్ళే పడితే, బంగ్లాలూడ్సి బాసన్లు తోమి కలిగినోళ్ళ కాళ్ళే పడితే, తినబోతే ఎంగిలి కూడు చిన్ని తమ్మయ్యా, నీ వీపు నిండా ఎర్రని వాతలు చిన్ని తమ్మయ్యా, నీ వీపు నిండా ఎర్రని వాతలు చిన్ని తమ్మయ్యా. కన్నోరి నెరుగవు ఉన్నోరి నెరుగవు సర్కారుండి ఏమి లాభం, కన్నోరి
ఉన్నోరి నెరుగవు ఉన్నోరి నెరుగవు సర్కారుండి ఏమి లాభం సర్కారు ఇంకా మనకు వద్దు చిన్ని తమ్మయ్యా దీన్ని సర్వనాశనం చెయ్యాలయ్యో చిన్ని తమ్మయ్య. సాహు మహారాజు రాసిన ఈ పాట ప్రతి దేశంలోనూ సర్కార్ అనేది అనాథుల్ని బాల కార్మికుల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా. అవునండి, బాల కార్మికులు దళిత పిల్లలు ఈ పిల్లలు అన్ని చాకరుల్లోనూ వీళ్ళే ఉండటం అదనమాట ఆ పాట. సాహు మహారాజ్ అంటే ఈ పాటని అంటే రాశారు. అప్పుడున్న పరిస్థితులకి ఏదైతే దృష్టిలో పెట్టుకొని రాశారు అదే పరిస్థితులు ఇంకా ఇప్పటికి కూడా కొనసాగడం దురదృష్టకరం అండి. ఏదైతే ప్రభుత్వం చెప్తుంది మంచి పాలన అందిస్తాం, లేకపోతే దళితులు బహుజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తున్నాం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా కానీ మనం ఇప్పుడు పరిశీలిస్తే మొన్న సెన్సెక్స్ రిపోర్ట్స్ కూడా చూస్తే ఇప్పటికి కూడా చాలామంది పేదరికంలోనే ఉన్నారు. విద్య ఉద్యోగ అవకాశాలకు దూరంగా అసలు సమాజంలో ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని మనకు తెలుస్తుందండి. చంద్రశ్రీ గారు చాలా మంచి అద్భుతమైన పాట పాడారు. అంటే ఇది నిజంగా చాలామందిని కదిలించే పాట. మీరు తర్వాత దళంలో కూడా పనిచేశారు మీరు, అంటే విప్లవోద్యమంలో పనిచేశాను, దళంలో పనిచేశాను, జైల్లో కూడా ఉన్నానండి. అయితే మొట్టమొదట్లో ఏమీ తెలిసేది కాదు. పాటలను ఆకర్షించి ఏదో సభలకి పాటలు పాడుకుంటూ అట్లా అట్లా వెళ్తే అనవసరంగా తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో వేసేసారు. సెంట్రల్ జైల్లో వేసిన తర్వాత అక్కడ 45 రోజులు ఉన్నాం. అక్కడ ఏంటంటే కొండపల్లి సీతారామయ్య గారి రెండవ భార్య అనసూయమ్మ గారు, కొండపల్లి సీతారామ గారి మనవరాలు సుధా గారు, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళంతా మార్టియర్స్ చనిపోయారు, వాళ్ళు ఎన్కౌంటర్స్లో చనిపోయారు. వాళ్ళంతా జతతో నేను ఆ జైల్లో కూడా చాలా కార్యక్రమాలు చేశామండి. అసలు జైల్లో పాడుకున్నాము. ఆ జైల్లో పాడుకునే శివసాగర్ గారి పాట ఒకటి నేను చెప్తాను. జైల్లో ఉండి రాసుకున్న శివసాగర్ గారి పాట అన్నమాట ఇది. అదేంటంటే ఎంతో దూరము నడచి ఎన్నో కోటలు గడచి శత్రువుతో మృత్యువుతో పోరాటమే జరిపి చివరికి ఖైదులో బందీగా ఉన్నాను బంధాలు బ్రద్దలవు రోజొకటి వచ్చులే చందమామా చందమామా. ఇదొక పాట పాడుకునే వాళ్ళం అండి. అంటే మీరు జైల్లో ఉన్నా కానీ విప్లవ గీతాలు మాత్రం వదిలిపెట్టలేదు? లేదండి, ప్రతిరోజు మిగతా ఖైదీలకి మా పాటల ద్వారా ఆటల ద్వారా వాళ్ళని ఉత్తేజం ఇచ్చాం అనమాట. ఇంకా జైల్లో ఇంకా చాలామంది కళాకారులు ఉండటం వల్ల ఆ పాటలు కూడా నేర్చుకోవడం, ఇంకొంచెం ఎక్కువ పాటలు నేర్చుకోవడం, ఇంకొంచెం ఎక్కువగా నేను ఈ కార్యక్రమాల్లో ఇంకా దూసుకుపోవడం అనేది జరిగిందనమాట అప్పుడు. ఓకే, మీరు నల్ల సూర్యుడు అనే పాట కూడా ఎక్కువగా పాడుతుంటారు తెలిసింది. అవునండి. అంటే సత్యమూర్తి గారితో ఉన్న మీకు పరిచయము, దానివల్ల ఈ పాట ఎక్కువగా పాడడం జరిగిందని నేను విన్నాను. అంటే ఈ పాటలో ఏముంటుందండి అసలు? అంటే మీరు పాట పాడే ముందు ఆ పాట గురించి కొంచెం చెప్పండి. అంటే ఈ పాటలో ఏముంటుంది? ఇదేంటంటేనండి, ఈ నల్ల సూర్యుడు అనేది దళిత సూర్యుడు, దళిత గెలుపు సూర్యుడు. ఈ గెలుపు దారిలో ఈ దళిత కథనం వస్తుంది, ఈ హిస్టరీ మేనిఫెస్టో వస్తుంది అనమాట ఈ పాటలో, ఈ నల్ల సూర్యుడి పాటలో. దీనికన్నా ముందు ఏంటంటే, ఈ దళంలో పనిచేసినప్పుడు మాకు ఎక్కువగా ఊతం ఇచ్చిన పాట పాడి తర్వాత నేను నల్ల సూర్యుడికి వస్తాను. దళంలో ఉన్నప్పుడు మేము ప్రతిరోజు క్యాంపియన్లేనమాట ఆ గూడాలలోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా పాడేవాళ్ళం అంటే, భూస్వాముల కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయి, భూస్వాముల కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయి, మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం, మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం, ఎరుపెక్కిన ఈ మెట్టికి నా నెత్తుటి లాల్సలాం, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి లాల్సలాం. అదొక పాట. వీపు పైన చద్ది మూట చేతిలో నా గండ్రగొడ్డలి, వీపు పైన చద్ది మూట చేతిలో నా గండ్రగొడ్డలి, మనసులో నా మాసియాంగో గుండెలో నా ఎర్ర జెండా, రైతు బిడ్డడు లేచెనోయ్, రైతు బిడ్డడు గెరిల్లాగా సింహ గర్జన చేసెనోయ్, తూర్పు పవనం వీచెనోయ్,
తూర్పు దిక్కెరుపెక్కెనోయ్ శత్రు గుండెలో విషపు బాణం ద్రోహి ప్రక్కలో మృత్యుశూలం శత్రు గుండెలో విషపు బాణం ద్రోహి ప్రక్కలో మృత్యుశూలం ధనిక స్వాముల మెడలు విరిచే గండ్రగొడ్డలి చెండ సూర్యం గండు మెగటిమి నీదెరా హై దండి మార్గం నీదెరా మంది మార్గం నీదెరా ప్రజా మార్గం నీదెరా ప్రజా యుద్ధం నీదెరా తూర్పు పవనం వీచెనోయ్ తూర్పు దిక్కెరుపెక్కెనోయ్. ఈ పాట దళంలో అసలు చాలా మంది పాడించుకునేవాళ్ళు అనమాట నా చేత. నేనున్నంతసేపు పాటలు చాలా హుషారుగా ఉండేదని చెప్పేసి నా చేత ఇంకా ఎన్నో పాటలు. ఓ వెంపటాపు సత్యం నిన్ను మరువలేము నిత్యం వెంపటాపు సత్యం నిన్ను మరువలేము నిత్యం వీడబోము నీ లక్ష్యం సాధిస్తామిది సత్యం. అంతేకాకుండా జోహార్లు జోహార్లు వీరనారి నిర్మలకు జోహార్లర్పించండి అరుణతార నిర్మలకు జోహార్లు జోహార్లు వీరనారి నిర్మలకు నిర్మల సారథ్యంలో ఉద్దానపు యువతులు నిర్మల సారథ్యంలో ఉద్దానపు యువతులు గరుడ భద్రకామేశుని గడగడలాడించినట్టి కలకత్తా కాళిలాగా కత్తిని చేతను బట్టి కథన రంగమున దూకి కథానాయికైనట్టి జోహార్లు జోహార్లు వీరనారి నిర్మలకు. ఇలా ఆడవాళ్ళు కూడా అమరులైన ఆడవాళ్ళ మీద పాటలు పాడుకుంటున్నప్పుడు మేము కూడా అంతటి వాళ్ళం కావాలి అనే ఒక వీరత్వం మాలో బాగా అలా వచ్చేది, ఇన్స్పిరేషన్ వచ్చేది. ఆ తర్వాత దళిత మేనిఫెస్టో గురించి అయితే విప్లవోద్యమం నుంచి 93 వరకే పనిచేశాను. ఆ తర్వాత విప్లవోద్యమంలో కూడా కులం ఉంది. కూటిలోన కులమున్నది నీటిలోన కులమున్నది తరచి చూసుకుంటే కాటిలోన కూడా కులమున్నది కులము లేని తావన్నది ఎచటికిన లేదురా అడుగడుగున కులం నాగు బుసలు కొట్టుతున్నదిరా బహుజనుడా భ్రమలు వీడరా భ్రమలు వీడి అంబేద్కరు బాట నడువరా. కోప్రా గారు రాశారు ఈ పాట. అయితే ఆ యొక్క కులం కేజీ సత్యమూర్తి గారిని నాయకత్వంగా అంగీకరించలేదు, ఆయన్ని నాయకుడిగా తీసేసింది, బహిష్కరించింది. ఆ టైం అప్పుడు బయటకు వచ్చారు, ఈ దళిత రిపబ్లికన్ పార్టీ అని పెట్టారు. అందులో మళ్ళీ నేను భాగస్వామిని అయ్యాను. ఈ నల్ల సూర్యుడి పాట విశిష్టత ఏంటంటే ఇది సమయం మనకి చాలా తక్కువ, మీరు చాలా ఎక్కువ పాటలు పాడాలి. నేను ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది దానికి. నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు నల్ల సూర్యుడు నల్ల నల్ల సూర్యుడు హోయ్ 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 నల్లాటి సూర్యుడు హోయ్ 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 నల్ల నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు నల్ల నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు నలుపు నలుపు సూర్యుడు గెలుపు దారి సూర్యుడు నలుపు నలుపు సూర్యుడు గెలుపు దారి సూర్యుడు. ఈ సూర్యుడు అందమైన సూర్యుడు అందాల సూర్యుడు అందమైన సూర్యుడు అందాల సూర్యుడు అందాల సూర్యుడు ఆకుసెపుల సూర్యుడు అందాల సూర్యుడు అంటరాని సూర్యుడు ఎరువక సూర్యుడు కారు మబ్బుల సూర్యుడు సినుకు సినుకు సూర్యుడు చిన్నారి సూర్యుడు జొన్న వెన్ను కన్నుల్లో జోలపాడే సూర్యుడు జొన్న వెన్ను కన్నుల్లో జోడపాడే సూర్యుడు నల్ల నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు నల్ల నల్ల సూర్యుడు నల్లాటి సూర్యుడు కొమ్ము కండె సూర్యుడు కళ్ళు గీత సూర్యుడు తెగిపడ్డ శంభుకుని శిరస్సు లాంటి సూర్యుడు ఏకలవ్యుని తెగిన బొటన వేలు సూర్యుడు చూపుడు వేలులో చూడ చక్కని సూర్యుడు చూపుడు వేలులో చూడ చక్కని సూర్యుడు. ఈ సూర్యుడు
కారంచేడు పొలాల్లో నెత్తురొడ్డిన సూర్యుడు, నెత్తుటి తోవలో నడక నేర్చె సూర్యుడు, నెత్తుటి తోవలో నడక నేర్చె సూర్యుడు, నల్ల నల్ల సూర్యుడు, నల్ల నల్ల సూర్యుడు, సూర్యుడమ్మ సూర్యుడు, సురకత్తుల సూర్యుడు, కన్నీళ్ళ సూర్యుడు, కాలజ్ఞాని సూర్యుడు, దమ్మమే సద్దమ్మగ ఉరి విప్పిన సూర్యుడు, దమ్మమే సద్దమ్మ ఉరి విప్పిన సూర్యుడు, నల్ల నల్ల సూర్యుడు, నల్లాటి సూర్యుడు, గెలుపుదారి సూర్యుడు, గెలుపుదారి సూర్యుడు, గెలుపుదారి సూర్యుడు. ఓకే, చాలా బాగుందండి పాట మాత్రం. నిజంగా సూర్యుడిని ఈ దళితులు పోలిస్తూ, అంటే వీళ్ళు పడే కష్టాన్ని కానీ, వీళ్ళ పొందే ఆనందాన్ని కానీ, వాళ్ళ అనుభూతులను కానీ కంపేర్ చేస్తూ చాలా మంచిగా పాడారండి. చంద్రశ్రీ గారు, మీరు చెప్పండి, కారంచేడు చుండూరు ఏదైతే సంఘటనలు జరిగాయో ఆ టైంలో చాలా ఉద్యమాలు జరిగాయి. అంటే దళితులంతా ఐక్యమయ్యి మాకు జరుగుతున్న అన్యాయం అంటే జరిగిన దాని మీద చాలా పోరాటం చేయడం జరిగింది. అయితే ఒక సాంగ్ కూడా ఉందని నాకు తెలిసింది, ఏదైతే దళితులకే ఉరిశిక్ష అనేది ఒక పాట, హంతకులు ఎక్కడ జరిగిన హంతకులు చేసిన హంతకులు ఎక్కడ ఉన్నారు అనేది ఒక పాట అద్భుతంగా మంచి, అంటే చాలా మందిని ఆ పాట చాలా మందిని ఇన్స్పైర్ చేసి ఆ ఉద్యమంని ఊపుని ఎక్కువ రోజులు కొనసాగించేటట్టుగా చేసిందని కూడా నేను విన్నాను. అంటే ఆ పాట గురించి కొంచెం చెప్పి ఆ పాటను కొంచెం పాడండి. అది కారంచేడు ఉద్యమాల్లో ఒక పెను మార్పు వచ్చింది, ఆత్మగౌరవ ఉద్యమంగా. ఇప్పుడు అది ఆ ఉద్యమం దళిత మహాసభ ద్వారా రాజ్యాధికార ఉద్యమంగా ఈ విధంగా పరిణమించింది. ఈ ఆత్మగౌరవ ఉద్యమం ముందు భూమి భుక్తి విముక్తి పోరాటాలతో మొదలుపెట్టిన మేము ఈ కులము అనేది చాలా అన్నింటికి చదువుకోవడానికి అన్నింటికీ అడ్డంకులుగా ఉంది. ఈ కులం ద్వారా అసలు గౌరవము గుర్తింపు లేకుండా పోతుంది. ఇంత నరమేధం జరిగింది. దాని నుంచి ఒక పెద్ద రాష్ట్రమంతా ఈ వెల్లువెత్తి ఒక ఆత్మగౌరవ గొంతు అనేది అప్పుడు వచ్చింది. ఆ యొక్క మూమెంట్లో నేను మామూలుగా దళితులకేనా ఉరిశిక్ష, కారంచేడు హంతకులు ఎక్కడ, దళితులు ఈరోజు జైల్లో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డబ్బు లేని వాళ్ళు తప్పితే జైల్లో ఉండేది. డబ్బున్నవాడు ఎంత నేరం చేసినా కానీ జైళ్ళలో ఉండడు. కానీ చిన్ని దొంగతనాలు చేసినా కానీ మేము మాత్రం ఉరిశిక్ష దాకా పోతాం. అది చలపతి విజయవర్ధనం ఉరిశిక్ష రద్దు ఉద్యమం కూడా కొనసాగింది. ఆ ఉద్యమంలో ఈ ప్రశ్న వేస్తూ ఆ పాట పాడాం. పొగబారిన బ్రతుకులో అంటరాని మెతుకులో ఉరికంబం నీ కొరకై పొంచి ఉన్నది. ఓ దళితుడా బయళ్ళన్నీ నీ కోసం జైళ్ళైనవి, ఈ బయళ్ళన్నీ నీ కోసం జైళ్ళైనవి. కాలి కింది నేలను ఎవరు గుంజుకున్నారో, నెత్తి మీది నీడను ఎవరు దోచుకున్నారో, సంతగడ్డ మీద నీవు దొంగవైతివా, ఈ భూమి పొరలలో పాతుకున్న చరితలో నీ నెత్తుర కన్నీరై ప్రవహించెను చూడరా. ఈ న్యాయంపై కులం పేరు రాసి ఉన్నది, ఆ ఉరితాడుపై కులం ముద్ర వేసి ఉన్నది. ఓ దళితుడా ఆ కులమే నీ ఉరిగా మారేరా. అలాగే ఓకే చంద్రశ్రీ గారు, మనం కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంబేద్కర్ సుప్రభాతం పాటలను కూడా చంద్రశ్రీ గారితో విందాం. చూస్తూనే ఉండండి TV1.